ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ బ్రదర్స్, దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మరొక ప్రభు దినమున ప్రభు కృపతో వాగ్దానముతో కూడిన సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటకు దేవుడు కృప చూపించారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మొదటిగా వాగ్దానము, తర్వాత సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. వాగ్దానము, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. ఆమేన్. మరి దేవుని కృపని బట్టి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈ యొక్క వాగ్దానము 2025 జనవరిలో సంపూర్ణంగా రుచి చూడగలిగాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మరి ఏ విషయంలో చెప్తాను సాక్ష్యం మీకు. ఇప్పుడు సాక్ష్యము, మరి 2025 జనవరి 12వ తారీఖున చికెన్ గున్యా వచ్చింది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నాకు. మరి నైట్ మొత్తం మంచిగా ఉంది. మార్నింగ్ బెడ్ నుంచి లేవలేకపోతున్నాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. వేళ్ళు ఇలా అయిపోతున్నాయి, ఇట్లా మడతలు అయిపోతున్నాయి. కాళ్ళు బాగా పట్ అని నొప్పిలేస్తున్నాయి. లేవలేకపోతున్నాను. నా కాళ్ళు లేవలేకపోతున్నాయి, చేతులు కూడా లేవలేకపోతున్నాయి. భయం వేసింది, ఏంటి ఇది అని ఇంకా భయం వేసింది. మా ఆయన గారికి చెప్పాను, ఈరోజు డ్యూటీ వెళ్ళబాకండి, లీవ్ పెట్టుకోండి దయచేసి, నేను అన్నం కూర వండలేను, ఇంట్లోనే ఉండండి. అసలు నా చేతులు లేవట్లేదు, నా కాళ్ళు లేవట్లేదు, ఏమైందో ఏమో అని ఇంకా మా ఆయన గారికి చెప్పినప్పుడు మా ఆయన గారు ఇంట్లో ఉన్నారు. ఇంకా సాయంత్రము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చికెన్ గున్యా అని చెప్పారు. ఇంకా చికెన్ గున్యా అనేసరికి ఆ చికెన్ గున్యా లక్షణాలు ఇంకా ఈ వేళ్ళు మొత్తం ఇలా అయిపోతాయంట సిస్టర్స్ అండ్ బ్రదర్స్. చేతి వేళ్ళు, మరి బాడీలో పెయిన్స్, మరి ఒక వేళ్ళు బొక్కలు విరిగినప్పుడు, ఎముకలు ఇరిగినప్పుడు పట్ అని ఎట్లా వస్తాయో అట్లా నొప్పులు వస్తాయంట బాగా. ఇలాంటి లక్షణం కలిగిన చికెన్ గున్యా నాకు వచ్చింది సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఇంకా సాయంత్రం వచ్చేసాము. ఆ డాక్టర్ గారు టాబ్లెట్స్ రాసేశారు. ఇంటికి వచ్చిన తర్వాతకి ఇంకా దేవుడి సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీవు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన పనులు పెండింగ్ పడిపోతాయి, దయచేసి త్వరగా నన్ను స్వస్థపరచండి. త్వరగా నన్ను స్వస్థపరిస్తే త్వరగా నీ పనులు చేసేస్తాను. అదేవిధంగా ఇంట్లో పనులు కూడా పెండింగ్ అయిపోతున్నాయి. అన్నం కూర వండలేకపోతున్నాను, అంట్లు తోమలేకపోతున్నాను. అసలు ఈ చేతులే ఇవి వేళ్ళే పని చేయట్లేదు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఇంకా నేను ఎట్లా పట్టుకోగలుగుతాను గిన్నెలు? అలాంటిది అలా అయిపోయింది. అయితే రాత్రికాల సమయంలో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రభు, నాకు త్వరగా స్వస్థతనివ్వండి ఈ చికెన్ గున్యా నుంచి. నేను త్వరగా లేచి నేను స్తుతించాలి ప్రభువా. నీవు నాకు ఇచ్చిన పనులన్నీ త్వరగా చేయాలి ప్రభువా. పెండింగ్ పడకుండా చూడండి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. 12వ తారీఖు చికెన్ గున్యా వచ్చింది. 13వ తారీఖు నెక్స్ట్ డే 11ంటికి, మార్నింగ్ 11ంటికి యేసుక్రీస్తు శక్తిగల నామంలో నా యొక్క వేళ్ళ యొక్క నొప్పులు మటుమాయమైపోయినాయి సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఇంకా వెంటనే లేచి ఫస్ట్ దేవుణ్ణి స్తుతించాను. స్తుతించిన తర్వాతకి చక్కగా యథావిధిగా నా పనులు నేను చేసుకున్నాను. దేవుడు పనులు చేసుకుంటూ వెళ్ళిపోయాను. అయితే ఆ సమయంలోనే మా అత్తయ్య గారికి వచ్చింది చికెన్ గున్యా, మరి మా పిన్ని గారికి చికెన్ గున్యా వచ్చింది, మా ఫ్రెండ్కు కూడా చికెన్ గున్యా వచ్చింది. మా అందరికీ ఆ జనవరి నెలల్లోనే మరి చికెన్ గున్యా వచ్చింది. చూడండి సిస్టర్, దేవుడి కృప. దేవుడు అభిషేకించిన వారికి బలం ఇస్తాడు. ఆయన ప్రేమించి పనులు ఇచ్చాడు కదా సిస్టర్. ఆ పనులు చేపించటానికైనా దేవుడు నన్ను స్వస్థపరిచాడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మా పిన్ని గారికి తగ్గలేదు చికెన్ గున్యా, మా అత్తయ్య గారికి తగ్గలేదు, నా ఆత్మీయ స్నేహితురాలు కూడా తగ్గలేదు.
వాళ్ళ చేతులు ఇలాగనే ఉన్నాయి. అసలు జడలు కూడా వేసుకోలేకపోతున్నారు. ఆ జడలు పట్టుకోవడానికి కూడా వాళ్ళకు కుదరట్లేదు. అట్లా వాళ్ళు సఫరింగ్ అయ్యారు. ఎన్ని నెలలు అనుకుంటున్నారు? 3 నెలలు. ఒక సిస్టర్ అయితే ఇప్పటికి కూడా కొంచెం చికెన్ తిన్నా, గోంగూర తిన్నా తనకు నొప్పులు వచ్చేస్తాయి. అలా జరుగుతుంది సిస్టర్. మరి ఈ చికెన్ గున్యా వెంటనే విడిచిపెట్టదంట సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మినిమం 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, ఒక్కొక్కసారి 1 ఇయర్ దాకా కూడా విడిచిపెట్టదంట సిస్టర్స్ అండ్ బ్రదర్స్. కానీ దేవుని కృపను బట్టి మరి దేవుడి యొక్క పనులు చేపించుకోవాలి కదా సిస్టర్స్ నా ద్వారా. వెంటనే 1 డేలో నా చికెన్ గున్యా మటుమాయం అయిపోయింది సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఆశ్చర్యం, ఆశ్చర్యం. మా పిన్నికి, మా ఫ్రెండ్కి చెప్తే ఎలా తగ్గిపోయింది నీకు, ఎలా తగ్గిపోయింది అని వాళ్ళు చెప్పారు. నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభువా నేను వెంటనే లేవాలి, నీ సన్నిధిలో వచ్చి నా మొక్కుబడి కానుక సమర్పించుకోవాలి ప్రభువా అన్నప్పుడు మరి దేవుడు విన్నాడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రార్థన. 1 డేలో చికెన్ గున్యా ఎక్కడైనా తగ్గిద్దా సిస్టర్స్ అండ్ బ్రదర్స్? దేవుడు కృపతోనే తగ్గింది, దేవుడు కృపతోనే తగ్గింది. ఇంకా మా యొక్క పిన్ని, మా అత్తయ్య, మా ఫ్రెండ్ అవాక్కైపోతున్నారు. దేవుడు ఎంత గొప్ప కార్యం నీ పట్ల చేశారు అని ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఈ యొక్క సాక్ష్యము నేను మర్చిపోను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఎందుకంటే నా చేతులు ఇలా ఇలా అయిపోయినాయి సిస్టర్స్ అండ్ బ్రదర్స్. పట్ పట్ పట్. చిన్నప్పుడు మరి ఇది టీచరు పెన్సిల్ పెట్టింది కదా సిస్టర్, 2 వేళ్ళ మధ్యలో పెన్సిల్ పెట్టి మరి చదవకపోతే ఇలా అంటది కదా, అలాంటి నొప్పులు వచ్చినాయి సిస్టర్స్ అండ్ బ్రదర్స్. కానీ దేవుని కృపను బట్టి దేవుడు వెంటనే స్వస్థతనిచ్చాడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. కాబట్టి ఆయన పనులు చేసినప్పుడు, మహాదేవుని యొక్క పనులు చేసినప్పుడు దేవుడే సమస్తము చూసుకుంటాడు అని ఇంకా అప్పుడు తెలిసింది సిస్టర్స్ అండ్ బ్రదర్స్. అందుకే దేవుడు పనులు పెండింగ్ చేసుకోకుండా 24 గంటలు ఆ డేలో ఎలాగైనా తొందరగా చేసేసి దేవుడికి ప్రెజెంట్ జీసస్ ఈరోజు పనులన్నీ అప్పచెప్పాను యేసయ్య నీకు అని చెప్పే పడుకుంటాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఎందుకంటే అంత కృప చూపించాడు కదా సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఇది కేవలము దేవుని యొక్క గొప్ప కార్యము. మరి దేవుడు పనులు అప్పచెప్పాడు కాబట్టి వెంటనే నాకు బలాన్ని ఇచ్చి చికెన్ గున్యా నుంచి సంపూర్ణ స్వస్థతనిచ్చాడు. ఈ సాక్ష్యము ద్వారా యేసుప్రభు నామమునికే మహిమ కలుగునుగాక. ఈ సాక్ష్యం యేసుప్రభు చేతికి అప్పచెప్తున్నాను. యేసుక్రీస్తు నామంలో ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్.